వెస్ట్ బెంగాల్లో మొదలైనటువంటిది పక్కనే ఉన్నటువంటి ఒడిశా కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, పైన బీహార్ కావచ్చు, యూపీ కావచ్చు, దానితో పాటు ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఈ నక్సలిజం అనేటువంటిది విస్తరించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక పదం మనం తెలుసుకోవాలి అండి. ఆ పదం ఏంటంటే ఒక వర్డ్ ఏంటి అంటే రెడ్ కారిడార్ అనేటువంటి ఒక పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ కాన్సెప్ట్లో. రెడ్ కారిడార్ అంటే ఏంటి అంటే ఏ ప్రాంతాలలో నక్సలిజం అనేటువంటిది ఉందో ఆ ప్రాంతాన్ని రెడ్ కారిడార్గా మనం పిలుస్తూ ఉన్నాం. మన మ్యాప్లో చూసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా రెడ్ కారిడార్గా, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ప్రాంతంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిగ్నేట్ చేయడం జరిగింది. రెడ్ కారిడార్ అంటే ఎక్కడైతే నక్సలిజం ఉంటుందో ఆ ప్రాంతాన్ని రెడ్ కారిడార్గా మనం పిలుస్తూ ఉన్నాం. క్లియర్. క్రమేపీ ఇటీవల కొన్ని రిఫార్మ్స్ వల్ల ఈ నక్సలిజం మూమెంట్ అనేటువంటిది భారతదేశంలో తగ్గుముఖం పట్టడం జరిగింది.